ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ప్రభువును ఉదయకాలం ఆరాధన చేయడానికి జీవం కలిగిన దేవుడు మనం బతుకులు దేవుడు కృప చూపినటువంటి దేవునికి వందనాలు, స్తోత్రములు. అలాగే ప్రియులార కూడి వేసిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. మనం కలిసి ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. ప్రారంభంగా ప్రియులార యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనం చదవాలి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపనము మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే మనం కూడా సేమ్ అన్నమాట. మన వంటి స్వభావం కలిగిన అంటే ఏలియావును ప్రియుల దేవుడు వాడుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం కూడా నీతిమంతులం అన్నమాట. అంటే మన ప్రార్థన ప్రియుల మన యేసునామములో ప్రార్థన చేసేప్పుడు తప్పకుండా దేవుడు ఆలకిస్తాడనమాట. ఒకటి కొందరు చెప్తారేమో, పలాగన బ్రదర్ లేదంటే పలానా సిస్టర్ గతకాలంలో ఆయన లేదంటే ఆమె బాగులేదు, అంటే ఆమె చాలా పాపం చేస్తున్న వ్యక్తి, ఇలా కొందరు చెప్తారు. కానీ పాతది బైబిల్లో రాయబడి పాతదంతా గద్దించిపోయింది. ఇంకా అది మాట్లాడుకొని ఉండాల్సిన అవసరం లేదనమాట. పాత గద్దించిపోయింది. ఇంకా పాత అనవసరమైన విషయాలు మరలా మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బైబిల్లో రాయబడింది, ఎవరైతే యేసయ్య నా పాపం క్షమించు, నేను ఆలోచన కానీ మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ చేసిన పాపం యేసయ్య క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు దేవుడు క్షమించిన విషయాలు మరలా ప్రియులారా మనం అది ఎత్తుకొని అది ధ్యానించుకొని ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని చూస్తున్నాం అనమాట. అలాగే మనం మనల్ని చూడాలి, ఇద్దరు చూడడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మన క్రీస్తులో ఉన్నామని సత్యం అర్థం చేసుకోవాలి, క్రీస్తు మనలో ఉన్నామని సత్యం గ్రహించుకోవాలి ఫస్ట్. దాన్ని బట్టి మన ఇద్దరును క్రీస్తు ద్వారా చూడడానికి అవకాశం ఉంది అనమాట. లేదంటే మన సొంత కనులతో చూస్తుంది, అప్పుడు వారిలో ఉన్న పాపం కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తును మరచి యేసుక్రీస్తును జ్ఞాపకం చేయకుండా మనం చూస్తున్నాం అనమాట. క్రీస్తు ద్వారా మనం చూడలేదు అంటే పాపమే కనిపిస్తుంది. అంటే మన చూపు ఎలా ఉంది, మనం చూస్తున్నప్పుడు ఇద్దరు పాపం మాత్రం కనిపిస్తుందా, లేదంటే మనం చూస్తున్నప్పుడు ఇద్దరిలో ఉన్న సువార్త రక్షణ పొందిన వారిలో ఉన్న క్రీస్తును మనం చూస్తున్నామా? సువార్త దీన్ని రక్షణ పొందిన వారిలో ప్రియులారా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది, క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం సహోదరులో ఉన్న క్రీస్తువుని ప్రియులారా మనం చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తువుని చూడాలి, దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎదగాలి, క్రీస్తువుని మనం కనబరచాలి, హల్లెలూయా. కాబట్టి క్రీస్తువులో అన్ని మంచితనం క్రీస్తువులో ఉంది అనమాట. మనలో ఉన్న క్రీస్తువులో మంచి గుణాలు ఉంది అనమాట. మీలో ఉన్న క్రీస్తువులో మంచి గుణాలు ఉంది. కాబట్టి మనం సొంతంగా మన మట్టుకు మనల్ని చూసినప్పుడు మనలో మంచితనం కనిపించలేదేమో, కానీ ప్రియులారా మనలో ఉన్న క్రీస్తు వైపు మనం చూసినప్పుడు ఇక్కడ 100% మంచి గుణాలు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన సహోదరులు వారిలో ఉన్న క్రీస్తుని మనం చూడాలన్నమాట. వారు ఆత్మలో పరిశుద్ధాత్మ వలన క్రీస్తు ఉన్నాడనమాట. క్రీస్తు ఎదగాలి, క్రీస్తు మనం ధరించే వారు ఉండాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు, హల్లెలూయా. కానీ సాతాను ఏం చేస్తాడు, అనుమానం తీసుకుని వస్తే అనమాట, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు లేదేమో. ఎందుకంటే గతకాలంలో పలానా మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ పొరపాటు చేసాం కదా, దేవుడు అదంతా కూడా జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా ప్రార్థన చేయడం కూడా వ్యర్థం, ఎందుకు సమయం ఎలా గడపాలి అని కూడా సాతాను ఆలోచన చెప్తారనమాట. ఎందుకంటే సాతాను ఉద్దేశం అనేది ఒక వ్యక్తి రక్షణ పొందవద్దు, ఒకళ్ళు రక్షణ పొందిన కానీ రక్షణలో ఎదగవద్దు అనమాట, క్రీస్తులో ఎదగవద్దు అనమాట. ఏ విధమైన సరే క్రీస్తు నుండి దూరం చేయడమే మొదటి నుండి సాతాను ఒక పని అనమాట. కాబట్టి ప్రియులారా మనం సాతాను అందరాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు రక్తం మనం వాడుకొని ప్రియులారా యేసుతో కలిసి మనం బ్రతకడం నేర్చుకోవాలి అనమాట, హల్లెలూయా. కాబట్టి గతకాలంలో ప్రియులారా చేసిన తప్పులు మరలా మనం అది రిపీట్ చేసుకొని ప్రియులారా ఇంకా ఎదుటి వ్యక్తులు చేసిన వేరే వారు కూడా చేసిన కొన్ని పాపాలు మన మనసులో జ్ఞాపకం ఉండొచ్చు, అది కూడా మనం తీసివేయాలన్నమాట. ఫలానా వారు అప్పుడు చేశారు కదా,
అది ఇప్పుడు కూడా మరలా అంటే మన మనసులో జ్ఞాపకం చేసుకొని ప్రియులారా వారిను తిట్టడం అవసరం లేదనమాట. వారిను చిన్న చూపు చూడడం అవసరం లేదు. కాబట్టి పాపాలు తీసివేయాలన్నమాట. ఈశ్వరత్వం ద్వారా మనం దాన్ని తీసివేయాలి, కడగాలన్నమాట. మన హృదయం శుద్ధి చేసుకోవాలన్నమాట. కాబట్టి మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుడి విజ్ఞాపన ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. వండర్ఫుల్ రిజల్ట్ మన జీవనంలో తీసుకొని ఎన్నో రిజల్ట్ ప్రార్థన. మీరందరూ ప్రార్థన చేస్తున్న కాబట్టి ఇంకా గొప్పగా ప్రియులారా మనం చెప్పాలంటే గొప్ప ప్రధాన యాజకుడు కూడా యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగే సంఘ ప్రార్థన చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. దానివల్ల మనకు ఎన్నో మేలు దేవుడు చేశారు, ఇంకా కూడా చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎవరు బాధపడ వద్దనమాట. దేవుడు నా ప్రార్థన ఎన్నో విషయానికి దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దాన్ని బట్టి మనం సుధించుకోవాలి. ఒకటి లేదంటే 2 విషయానికి జవాబు 100,000 ఉండవచ్చు. కానీ దాన్ని బట్టి మనం బాధపడుకొని మిగిలిన అనేక విషయాలకు ప్రార్థనకు జవాబు ఇచ్చిన విషయాలు మర్చిపోయి దేవును సుధించుకోకుండా సనగడం గుణగడం ఆకాశాలు మనం వెళ్ళవద్దనమాట. ఇప్పుడు ఎన్నో విషయాలు దేవుడు చేశాడు. దాన్ని బట్టి మనం సుధించాలి. దేవుడు ఆరాధనకి యోగుడు, సుధులకు పాత్రుడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు కృప అని అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన 2024 సంవత్సరం ఆఖరి రోజుల్లోనికి మనం వచ్చాము. కాబట్టి ఇప్పుడు దాకా దేవుడు మనం కాపాడేమంటే దేవుడు కృప అనమాట. దేవుడు కారణం. అది ప్రియులారా మనం మర్చిపోవద్దు. స్తోత్రం. కాబట్టి దేవుడు ఎన్నో మేలు మనకు చేశారు, నిజంగా చేశారు. హల్లెలూయా. కాబట్టి ఇంకా కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం మొదటి రాజులు గ్రంథము 19వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే ఒక చెట్టు కింద కూర్చున్నారు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే రెస్ట్ కొరకు అంటే ఒక రాత్రి అంతా కూడా నడిచి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. 24 గంటలు ప్రయాణం చేసి ఒక చెట్టు దగ్గర వచ్చాం. ఆ చెట్టు ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. ఆ చెట్టు దగ్గర వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాం అనమాట, రెస్ట్. కాబట్టి ప్రియులారా మనం వర్క్ చేయాలి, దానితో పాటు రెస్ట్ కూడా మనకు అవసరం అనమాట. 2 అవసరం అనమాట. వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయడం మంచిది, దానితో పాటు రెస్ట్ కూడా తీసుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము ఏలియా ప్రవక్త కొద్దిసేపు ప్రియులారా నిద్రపోయామన్నమాట. కానీ ఆ నిద్ర ముందు ఒక ప్రార్థన చేశాము. ప్రభువా నాకు చాలు, పరిచర్య చాలు. ఎందుకంటే చాలా మంది నేను జీవగల దేవుని కొరకు నిలబడతాను, కానీ చాలా మంది నా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రవక్తలు ఒక ప్రాణం తీయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చాలా మంది చనిపోయిన స్థాయిలో ఉన్నారు. ఇంకా నేను మాత్రం బ్రతికున్నాము. నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేసి మంచిగా నిద్రపోయామన్నమాట. కానీ ఆ ప్రార్థనకు ప్రియులారా దేవుడు జవాబు ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు మన అర్థం వస్తుంది యేసు నామంలో కానీ ప్రియులారా మనం చేస్తున్న అన్ని ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు అని సత్యం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తమైన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అది మనకు మేలుకరంగా ఉంటే దేవుడు జవాబు ఇస్తాడు. మేలుకరంగా లేదు అంటే దేవుడు ప్రియులారా కొద్ది ఆలస్యం చేస్తారు. కొన్నిసారి కొంచెం అంటే కొన్నిసారి జవాబు ఇవ్వలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే మన సోయ నుండి మన ఫ్లెష్ నుండి మన సొంత బుద్ధి నుండి కొని నాకు ఇది చాలు జీవితం, ఇది చాలు బ్రతుకు, ఇలాంటి ప్రార్థన దేవుడు ప్రియులారా ఆలకించలేదన్నమాట. ఎందుకంటే దేవుని ప్రణాళిక అది కాదనమాట. దేవుని ప్రణాళిక అది కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి మనం బాధపడవద్దు. దేవుడు శ్రేష్టమైనది మనకి ఇవ్వడానికి అని సత్యం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇంకా కూడా అభిషేకంతో నింపి జ్ఞానంతో నింపి ఇప్పుడు మన కోరుతున్న దానికంటే ఇంకా గొప్ప స్థాయికి దేవుడు లేవనెత్తి ఇంకా గొప్ప స్థాయిలో ఉన్న మంచి ఇంకా గొప్ప కార్యం చేయడానికి దేవుడు కొన్నిసారి ప్రియులారా కొన్ని ఆలస్యం చేస్తే అనమాట కొన్ని విషయాలు. ఇప్పుడు మనం బాధపడవద్దు అనమాట. దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వజ్ఞాని. కానీ రైట్ టైంలో తగిన టైంలో దేవుడు తన కార్యం చేస్తాడు. దానికి అట్టు లేదు అనమాట. అప్పుడు మనకు ఆశ్చర్యం అయిపోతుంది. అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం. అబ్రహాం జీవితంలో కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే అబ్రహాంకు విశ్వాసం చాలా గొప్పది.
గట్టిగా నిలబడ్డాము. కాబట్టి కొన్ని విషయాలు ఆలస్యంగా ఉన్నప్పుడు ప్రియులారా మనం విసిగిపోవద్దు అనమాట, విసిగిపోవద్దు. ఆ సమయంలో మనం విసిగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకొరకు మన అబ్రహాం అలాగే ఏం చేసుకోవాలి, వాగ్దానాలు ధ్యానించుకొని దేవుని శుద్ధించుకొని ఉండాలి, దేవుని శుద్ధించుకొని ఉండాలి. కానీ అదే సమయంలో సనగడం గుణగడం కూడా రావడానికి అవకాశాలు అంటే సాతానుడు వచ్చి రకరకాల విషయాలు మాట్లాడుకొని ఈ ప్రార్థన ఏమైంది ఇలాంటి విషయాలు ప్రశ్నలు అడిగి మనల్ని విసికి పుట్టించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకొరకు ప్రియులారా సాతానుకు మనం ఛాన్స్ ఇవ్వద్దు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుడు చెప్పిన మాటలు వాగ్దానాలు ఎత్తుపట్టుకొని దేవుడు స్తుతించుకొని ఉండాలి, ఆరాధించుకొని ఉండాలి. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు, దేవుడు వాగ్దానం చేసేది తప్పకుండా నెరవేరుస్తాడు. ఇదే మనం పాడుకొని ఆరాధించుకొని ఇలాగ ఉండాలి, స్తుతించుకొని ఉండాలి అనమాట. అప్పుడు మన విశ్వాసం తగ్గిపోలేదన్నమాట, విశ్వాసం తగ్గిపోలేదు. దేవుడైతే తగిన సమయంలో తప్పకుండా ప్రియులారా తన కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మనం నెట్టాల్సిన అవసరం లేదు, దేవునికి తెలుసు అనమాట. దేవుడు తగిన టైంలో తన పని చేస్తాడు, కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం వేచి అంటే దేవుని సన్నిధిలో మన ఓర్పు కలిగిన వారు, ఓపిక కలిగిన వారు ఉండాలి, సహనం కలిగిన వారు ఉండాలి. కాబట్టి మనం ప్రియులారా మనం చూస్తున్నాం, తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దనమాట. కాబట్టి మనం చూస్తున్నాము ఆదికాండం ప్రియులారా 16 అధ్యాయంలో మనం చూడవచ్చు హాగార్ గురించి మనం చూస్తున్నాం. హాగార్ కాబట్టి అక్కడ తొందరపడి సారా కొన్ని నిర్ణయాలు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుడు వాగ్దానం చేసాము అన్నప్పుడు ఉండే. కాబట్టి ప్రియులారా కొన్ని విషయాలు మనం కొంచెం ఆలస్యం అవుతున్న కొద్ది కొన్ని తప్పుడు నిర్ణయాలు చేసుకొని తర్వాత ప్రియులారా తలనొప్పిగా ఉండవద్దు అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధిలో సమయం గడపాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి, నమ్మకం ఉండాలి, వాగ్దానాలు ఎత్తుపట్టుకొని దేవుని సూచించుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడైతే ప్రియులారా తగిన సమయంలో తన కార్యం తప్పకుండా ప్రియులారా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము మొదటి రాజులు గ్రంథం 19వ అధ్యాయంలో ప్రియులారా ఏలే ప్రవక్త దేవుని చిత్తం లేని ప్రార్థన చేసిన తర్వాత మంచిగా నిద్రపోయాం. కాబట్టి దేవుడు ప్రియుల దూదని పంపామన్నమాట. దూదని పంపిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము దూద వచ్చి తాకుతున్నాం అనమాట. దూద వచ్చి ఒకసారి వాక్యం చదువుతారమ్మా. 5వ దినం అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది 5వ దినములో అలాగే 7వ దినములో కూడా ప్రియులారా మనం చూస్తున్నది టచ్ హిమ్ అంటే టచ్ చేస్తామన్నమాట. దూద టచ్ చేస్తామన్నమాట, 2 సార్లు టచ్ చేస్తాం. ఒకసారి మనం చూస్తున్నట్లయితే దూద వచ్చి లేపామన్నమాట, తాకి లేపామన్నమాట. ఏలియా లేవు, నువ్వు ఆహారం తిను. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఏలియా కొరకు ఆహారం ఫుడ్ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా దేవదూత అక్కడే సిద్ధపరిచినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏదైనా ఇప్పుడు మిరకల్ గా దేవుడు అది ఇచ్చేసామన్నమాట. స్తోత్రం. ఎందుకంటే దేవునికి ప్రియులారా తన దేవుచ్చినట్టు ఏదైనా దేవుని యొక్క ప్రియ కుమారుని లేదంటే కుమార్తె యొక్క ప్రాణం దేవునికి చాలా విలువ ఉన్నదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన ప్రాణం మన దేవునికి చాలా విలువ కలిగినది అనమాట. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన దేవునికి లోబడి బ్రతుకుతున్న వారిను కాపాడే బాధ్యత దేవుని చేతులు ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు అది ఏ విధమైన సరే దేవుడు అది తప్పకుండా నెరవేరుస్తాడు, దానిలో దేవుడు వెనకుండలేదనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని పిలుపుకు లోబడి బ్రతికిన వ్యక్తి ఏలియా అనమాట, దేవునికి లోబడి బ్రతుకుతున్న వ్యక్తి అనమాట. కాబట్టి దేవుడు కాపుదల తనకు ఉంది అనమాట. ఎక్కడ వెళ్ళినా సరే దేవుడు కాపుదల ఉంది అనమాట. అడవిలో అయినా సరే ఏ ప్రాంతంలో సరే దేవుడైతే కాపాడుతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా ఏం చేయాలి, దూతను పంపామన్నమాట. ఇప్పుడు కొన్నిసారి దేవుడు దూతలను పంపుతారు, కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మన క్రిస్తువుని కలిగిన మనకు ఎల్లప్పుడూ దేవదూతలు కాపుదల ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి తర్వాత మనం చూడవచ్చు, an angel touched him and told him get up and eat. నువ్వు లేచి ఇప్పుడు తినాలి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము మంచి తిన్న తర్వాత మామూలుగా మధ్యాహ్నం తిన్న తర్వాత మామూలుగా కొందరు నిద్రపోతాయి అనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్టే తిని మంచి కడపంతా నింపబడి తర్వాత ఇంకా హాయిగా నిద్రపోయాం. కానీ ప్రియులారా ఆయన కానీ
దేవుడు లేపామన్నమాట. కొన్నిసారి మనం కూడా అలాగ ఉన్నారేమో సోదర, మనం కూడా కొన్నిసారి ఆత్మీయంగా కొంచెం కొద్దిగా ప్రియులార మనం హల్లెలూయా సో చల్లారిన అనుభవం, కొంచెం మనం చల్లారిన అనుభవం, కానీ దేవుడు మరలా లేపుతాడు అనమాట స్తోత్రం. ఎందుకంటే పరిస్థితులు మనం చూసినప్పుడు కొన్నిసారి విసిగిపోతాము మన ఆత్మీయ జీవితంలో. దేవుని పిలుపుతాము, దేవుడు నడిపిస్తున్నారు, దేవుడు తోడున్నారు, కానీ పరిస్థితులు చూసుకొని కొన్నిసారి విసిగిపోతాడు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ప్రియులారా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, మీరు విసిగిపోకుండా ఉండేటట్టు నా కొరకు మీ కొరకు సిలువలో ప్రాణబెట్టిన, తన నుండి అరకాలకు ఎన్నో గాయాలు పొందిన, ఎన్నో దెబ్బలు పొందిన, ఎన్నో శ్రమలు పొందిన, ఎన్నో అపమానాలు భరించిన ప్రియులారా యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలని రాయబడింది. ఇప్పుడు మీరు విసిగిపోతున్న పరిస్థితుల్లో ఉండే అలాంటి పరిస్థితి రావచ్చు, మనం ఆత్మీయ జీవితంలో రావడానికి అవకాశం ఉంది. మనం అనుకున్నట్టు అన్నిగా చక్కగా మంచిగా ఎల్లప్పుడూ జరగాలేదు. కొన్నిసారి కొన్ని హార్డ్గా ఉండవచ్చు, కొన్నిసారి శ్రమలు ఉండవచ్చు, నిందలు ఉండవచ్చు, అపమానాలు ఉండవచ్చు, చాలా ప్రశ్నలు కూడా కొందరు మనకు విధంగా ఇస్తారేమో. కానీ మన దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా, మన దేవుని స్తుతించుకోవడమే స్తోత్రం. హల్లెలూయా, ప్రభువులో మన ఆధారపడి దేవుని మహిమపరుచుకొని బ్రతకడమే. ఎందుకంటే ఇప్పుడు ఇలా దేవుడు ఇప్పుడు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప అనమాట. నిత్య జీవనం పొందామంటే, దర్శన పొందామంటే దేవుని గొప్ప కరుణ అనమాట. ఇప్పుడు దేవుని కరుణ ప్రియులారా, మన మీద ఉన్న దేవుని కరుణ మనం మర్చిపోవద్దు అనమాట. పాపర్శం మన దేవుడు అనుగ్రహించారు, నిత్య జీవనం పొందాం. కాబట్టి చాలా మందిలో ఆ ఒక అనుభవంలో లేదనమాట. నిత్య జీవనం పొందలేని సార్లు ఎంతో మంది ఉన్నారు, రక్షణ పొందలేని సార్లు ఎంతో మంది చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ దేవుని లేని సార్లు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం చూస్తున్నట్టే తండ్రి దేవుడు మనకు శ్రేష్టం అనేది ఇచ్చేస్తామన్నమాట. యేసుక్రీస్తుని అనుగ్రహించారు, అది గొప్పది అనమాట. దానికంటే గొప్పది ఏదే లేదు ప్రియులారా. పరిశుద్ధ దేవుడు, జీవంగా దేవుడు తోడుకుండడమే గొప్ప ఆశీర్వాదం అని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు రాలేదని బాధపడడానికి అవసరం లేదు. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు అనమాట. గొప్ప ఆశీర్వాదం దేవుడు అనమాట. ఇంకా దేవుడు చిత్తానుసరంగా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు నాకు మీకు చాలు సోదరు. కాబట్టి మనం దేవుల్లో ఆనందించుకోవాలి. బైబిల్లో రాయబడింది, ప్రభువునందు ఆనందించుడి. కానీ సాతాను గాని లేదంటే కొందరు మనుషులు ఏం చెప్తారు, ఈ లోకానుసరమైన కొన్ని విషయాలు గొప్పది అప్పుడప్పుడు చెప్తారు, చెవిలో వినిపించి మనం కూడా అదే అని అనుకున్నాం. కానీ కాదు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ఆశీర్వాదం తల్లి దేవుడు ప్రియులారా మన ప్రభువును యేసుక్రీస్తు నమ్మినప్పుడే ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 వచనంలో రాయబడింది, క్రీస్తుతో పాటు దేవుడు ఆత్మ సంబంధమైన 10 ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేస్తామన్నమాట పరిశుద్ధ ఆత్మ వలన క్రీస్తు ద్వారా. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంతా కలిగిన వారు మనం. కాబట్టి సాతాను ఏం చెప్తాడు, లేదంటే కొందరు మనిషి చెప్తారు, మీకు ఆశీర్వాదం లేదు, మీరు ఆశీర్వబడిన వారు కాదు అని కొన్ని విషయాలు లోపాలు చెప్పుకొని మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తుని కలిగిన మనం ఆశీర్వాదపడిన వారం అనమాట. ఆశీర్వబడిన వారు అంతే. ఇంకా ఆశీర్వబడితేనే కాదు, ఆల్రెడీ బ్లెస్డ్ అనమాట. మీరు బ్లెస్డ్ అనమాట, ఆల్రెడీ మీరు దీవించబడారు. తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చి దీవించామన్నమాట. యేసుక్రీస్తు ఉన్నామంటే దానికంటే గొప్ప నిత్య జీవ రక్షణ, దానికంటే గొప్పది ఏదే లేదు ప్రియులారా. సత్యం అని అర్థం, ఇది సత్యం అనమాట. కానీ సాతాను అబద్ధికుడు. కాబట్టి ప్రియుల గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు మొదటిగా మనకి ఇచ్చేస్తున్నా ఒకటి మనం ఏం చేసుకోవాలి, ఆనందించుకోవాలి. ఇంకా క్రీస్తు మనలో వచ్చిన క్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే 100% జయించిన క్రీస్తు అనమాట. ఓడిపోయిన క్రీస్తు కాదు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్త సాధ్యమైన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా సాతాను ఊహించి మాత్రం వినవద్దు. హల్లెలూయా. కాబట్టి మన క్రీస్తులో ఆనందించుకొని ముందుకు వెళ్ళాలి. క్రీస్తులో ప్రియులారా మనం ఆనందించుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, చాలా కార్యాలు జరుగుతాయి అనమాట. క్రీస్తులో మనం ఆనందించుకొని నిరంతరం మన క్రీస్తులో పరిశుద్ధాత్మలో క్రీస్తులో మనం ఆనందించుకొని బ్రతకకుండా దెయ్యాలు పని చేస్తాయి అనమాట. దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు మనం మర్చిపోవాలి. గొప్ప దేవుడు మనలో వచ్చి నివాస చేస్తున్నాడు, అదంతా మర్చిపోవాలి. చిన్న కొన్ని విషయాల కొరకు మన బాధతో ఏడ్చుకొని బ్రతకాలి. అది దెయ్యాలు కోరి, సాతాను అది కోరుతుంది. ఎందుకంటే మనం బలహీనపరచబడాలి. ఎందుకంటే మన ప్రభువునందు ఎంతగా మనం ఆనందించిన కొలది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం శరీరం కూడా నార్మల్ గా పనిచేస్తుంది అనమాట. నాడి నరములు ఎముకలంతా నార్మల్ పని చేస్తుంది, ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాయి. అది మాత్రం కాకుండా ఇన్నర్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, మానసికంగా బలపరచబడతాయి. అది మాత్రం కాకుండా మన ప్రభువునందు ఆనందిస్తున్న కొలది జీవజల నదులు మన ఆత్మ నుండి ఎక్కువ ప్రవహిస్తాయి అనమాట. మీరు ప్రభువునందు ఎంత ప్రభువునందు పరిశుద్ధాత్మలు మన ఆనందించిన వారు ఉంటే దేవుని శక్తి మీ ఆత్మ నుండి అంతగా రిలీజ్ అవుతుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మిరకళ్ళు
ప్రియులరా అన్లిమిటెడ్ మిరకల్ ఎక్కువ జరుగుతాయి అనమాట, ఎక్కువ జరుగుతాయి. మన ప్రభునందు ఆనందించుకొని బ్రతున్న వారి ద్వారా మిరకల్ తక్కువ, అది ఎక్కువ జరుగుతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకార్యాలు జరుగుతాయి. విశ్వాసంతో వారు ప్రభునందు ఆనందించుకొని యేసు నామములో పలకగానే పనికి జరుగుతాయి అనమాట. మీన్ ఏ రోగమైన సరే హీలింగ్ జరుగుతాయి, దెయ్యాలైనా సరే పారిపోతాయి. కానీ సాతాను ఏం కోరుతుంది? మన హృదయం దుఃఖంతో ఉండాలి, నిరాశతో ఉండాలి. చిన్న ఒకటి చూపించుకొని, అది పెద్దగా చూపించుకొని ఆమె గొప్ప యేసుక్రీస్తు మనలో ఉన్న విషయం మనం మర్చిపోయినట్టు చూపిస్తాడనమాట. అలాంటి ఉన్న పిక్చర్ చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం అంతవరకు మనం అర్థం చేసుకోవాలి, సాతాను అందరాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువులందు ప్రియులారా మనం ఆనందించేవారు ఉండే, ఆరాధించేవారు ఉండాలి, ఆనందించేవారు ఉండాలి. స్తోత్రం. అబ్రహాం అది చేశారు. అబ్రహాం ప్రియులారా మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. అబ్రహాం మాత్రం కాదు, సారా కూడా వారు ఆరాధన చేస్తున్నాం, శుధిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, శుధిస్తున్నాం. ఆపడం లేదు. సాతాను కోరింది ఆపాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆపడం లేదు, ఆరాధన చేస్తున్నాం, శుధిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్మదైన దేవుడు, దేవుడు తగిన సమయంలో గొప్ప కార్యం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అలాగే దేవుడు మిరకలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడనమాట. దేవుని స్తుతించే వారు జీవితంలో, ప్రభునందు ఆనందించుకొని బ్రతున్న వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం ఆల్రెడీ చేస్తాడు, ఇంకా కూడా దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిత్యులకు తండ్రి అనమాట. మన దేవుడు గొప్పవాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇంకా కూడా తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆమె తిని మంచి పండుకున్నామంటే నిద్రపోయాము, ఒకసారి లేపాము, మంచి తిన్నాము, నిద్రపోయాం. కాబట్టి నిద్రపోవడం తప్పని కాదు, కానీ బైబిల్లో రాయబడింది కొన్నిసారి నిద్రలో కూడా. నాకైతే నేను మంచి రాత్రి మంచి ప్రార్థన వేసుకొని మంచిగా నిద్రపోయిన ఆ రోజులో దేవుడు మంచి కళలు అంటే దేవుడు మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, కాబట్టి క్రీస్తునందు ప్రియులారా అది కూడా ఒక ఆశీర్వాదం అన్నమాట. ప్రార్థన వేసుకొని మంచి నిద్రపోయినా సరే, దేవుని చిత్తానుసారంగా వాక్యాలు చదువుకొని ప్రార్థన వేసుకొని మంచి నిద్రపోయినా అది కూడా ఒక ఆశీర్వాదం. దేవుడు మాట్లాడతారు. కాబట్టి డే టైంలో దేవుడు మళ్ళీ వాడతారు. క్రీస్తునందు అంటే మనం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, నాతో మీతో మాట్లాడాలని దేవుడు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది, ఆహాబు గొప్ప రాజు ఉన్నప్పుడు ఉండే ఆహాబుతో దేవుడు మాట్లాడడం లేదనమాట. కానీ దేవుజనుడైన ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే సువార్త మీరు రక్షణ పొందిన ప్రియులారా నాతో మీతో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా అధికారులు ఉండవచ్చు, అధికారులు చాలా చాలా కోట్లు డబ్బు కలిగిన వారు, చాలా ఏకర్సు కలిగిన వారు, కానీ నిత్య జీవనం పొందలేని, రక్షణ పొందలేని, దేవునితో జీవంగల దేవునితో సంబంధం లేని ఆ వ్యక్తులకు దేవుని స్వరం వినే కెపాసిటీ లేదనమాట, గ్రహింపు లేదనమాట. కానీ కొత్తగా జన్మించిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక స్వరం, యేసయ్య స్వరం, పరిశుద్ధాత్మ వలన డైరెక్ట్ వారు హృదయంలో, వారి ఆత్మలో వారికి అది అర్థం చేసుకోవచ్చు అనమాట. హల్లెలూయా. దేవునికి అది గొప్ప ఆశీర్వాదం అనమాట. అది మామూలు ఆశీర్వాదం కాదు. దేవుని స్వరం వినడం అంటే అది చాలా గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని స్వరం వినడం చాలా చాలా గొప్ప బ్లెస్సింగ్ అనమాట. దేవుని కలిగి ఉండడం గొప్ప బ్లెస్సింగ్, దేవుని స్వరం వినడం గొప్ప బ్లెస్సింగ్. కాబట్టి క్రీస్తువుల ప్రియులారా మనం చూసినట్లయితే అంత ఆశీర్వాదమే. శాపాలు ఏది కూడా లేదనమాట. క్రీస్తువులో శాపాలు లేదు అని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొలది, క్రీస్తువును కలిగిన మనలో, క్రీస్తువులో ఉన్న మన జీవితంలో శాపం పని చేయలేదన్నమాట. శాపం ఎవరు చెప్పినా శాపం మనం కృతజ్ఞంగా చెప్పినా అది మన మీద పని చేయలేదు. క్రీస్తువులో ప్రియులారా మనం ఉన్నంతకాలం, క్రీస్తువును కలిగి ఉన్నంతకాలం అది మన జీవితంలో పని చేయలేదు. కాబట్టి సంఖ్యాకాండం 23 వచనంలో రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలను ఇదే శాపం పలకడానికి ఏ విధమైన సరే ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుడు తోడు ఉన్నారు కాబట్టి వారి జయంతో వస్తున్నారన్నమాట. అందరు జయించుకొని వస్తున్నారు కాబట్టి బాలాక్ రాజు భయపడాము కాబట్టి తన కుయుక్తి ట్రిక్ వాడుకున్నామన్నమాట. బిలియా ప్రవక్తను పిలిచామన్నమాట. బహుమానం ఇస్తాం, ఎంతైనా గౌరవిస్తాం. కాబట్టి నీవు ప్రవక్త కదా, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కదా, ఏ విధమైన సరే ఇశ్రాయేలు ప్రజలను వారి మీద శాప మాటలు పలకాలి. వారు ఏ విధమైన సరే దిగజారి వారు ఓడిపోవాలి. ఇది బాలాక్ రాజు యొక్క ఉద్దేశం. కానీ బిలియా ప్రవక్త రాదు అని చెప్పినా, కానీ మరలా ప్రియుల చెప్పినప్పుడు రాజు చాలా హై పీపుల్స్ ను పంపినప్పుడు
బిలియా ప్రవక్త దానికి లోబడినట్టు మనం చూస్తున్నాము, దేవుడు అడ్డుపడినట్టు మనం చూస్తున్నాం. సరే, ఏదైనా ఇప్పుడు ఒకటి బిలియా చెప్పిన దేవుడు ఏదైతే నా నోటుకు ఇస్తారో అదే నేను చెప్తా అని చెప్పామన్నమాట. ఏదైనా ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత బిలియా ప్రవక్త ఆత్మతో నింపబడిన తర్వాత దీవెన మాటలు పలికామన్నమాట ఇశ్రాయేల్ ప్రజల మీద. కాబట్టి 23 సంఖ్యాకాండం 23 రాయబడింది, ఇశ్రాయేల్ మీదే ఏ శగునం, ఏ మంత్రం గాని పని చేయలేదు. అంటే ఏ విచ్ క్రాఫ్ట్ గాని, ఏ మంత్రం గాని, ఏ శాపాలు గాని ప్రియుల పని చేయలేదు. ఇలా క్రిస్తువులు కలిగిన ప్రియుల, క్రిస్తువులు ధరించిన మనజులు, యేసు రక్తంలో ఆధారపడుతున్న, యేసు నామలో ఆధారపడుతున్న నా మీదే మీ మీదే ఎవరు శాప మాటలు పలికినా అది యేసులో పని చేయలేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఆశీర్వాద పూర్ణులైన దేవుడు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నది మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ఆశీర్వాద నది ప్రవహిస్తుంది అనమాట. అంటే ఆశీర్వాద నది మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది కాబట్టి ప్రవహినందు ఆనందించుకొని, ఆశీర్వాద నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తున్నాయి కాబట్టి శాపం దగ్గరికి రాదనమాట. శాపం వారు ఎంత పలికినా అది రివర్స్ వెళ్ళిపోతాయి అనమాట, అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు శాపం పలికైనా అది యేసు నామములో తొలగిపోయినాక, యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం. కాబట్టి శాపం తొలగిపోయినాక. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథములో ప్రియులారా మనం చూసిన ఆహాబుతో దేవుడు మాట్లాడలేదు, కానీ దేవుడుడైన ఏలియాతో దేవుడు అన్ని విషయాలు మాట్లాడుతాడు. ఇప్పుడు ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. అనేకులు ఉన్నారు కానీ వారి కోట్లు డబ్బు ఉండవచ్చు, ఆస్తులు ఉండవచ్చు, కానీ దానికంటే గొప్ప విషయం దేవుడుతో ఎవరైతే సంబంధం కలిగి ఉన్నారో, దేవుడు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారు ప్రియులారా చాలా శ్రేష్టలమని, దేవుని యొక్క చూపులో చాలా శ్రేష్టలమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందరిలో దేవుడు ప్రేమిస్తున్నారు అయినప్పుడు కూడా ప్రియులారా దేవుడు స్పెషల్ కృప, దేవుని స్వరం విండిన వారికి ఉంది అనమాట, దేవుని కలిగిన వారికి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఏలియా యొక్క ప్రార్థన దేవుడు ఆలగిస్తున్నారు, ఇలా దేవుని ఒక స్వరం ఏలియా కూడా లోబడుతున్నాం అనమాట. రెండు జరుగుతుంది. ఒకటి మనం చూస్తున్నాము, ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా చనిపోయిన బెదరాల కొడుకుని కూడా దేవుడు మరలా ప్రాణం ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియుల అది మాత్రం కాకుండా ప్రార్థన చేసేప్పుడు దేవుడు నిజమైన దేవుడు యెహోవా అని దేవుడు రుజువు చేస్తామన్నమాట. ఇప్పుడు యేసు వాళ్ళు మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది చేస్తాడనమాట. నిజమైన దేవుడు ఎవరని ప్రజలు గ్రహించినట్టు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మెరకలు చేస్తాడు. కాబట్టి మన యేసు కొరకు నిలబడాలి, మనం జస్ట్ ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రాణం తీసే వారికి భయం ఎక్కువనే, ప్రాణం ప్రియులారా పెట్టే వారి కంటే. కాబట్టి యేసు కొరకు ప్రియులారా మనం చూస్తుంటే ప్రాణం పెట్టడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తున్న వారు మనం చూస్తున్నాం, ఆహాబు మనం చూస్తున్నాము, ఇంకా ఇజబేలు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అంటే దానికి అర్థం ప్రియుల వారు ఫియర్ ఎక్కువ ఉంది అనమాట. ఫియర్తో వారు మనం చూసినట్లయితే వారు గడ్గంతో గాని లేదంటే ఇంకా వారు చేతిలో కొన్ని ఆయుధాలు వారు వాడుతున్నప్పుడు కూడా వారికి ఎక్కువ ఫియర్, వారు గుండె లోపలే ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఫియర్ అనమాట, చాలా భయపడుతున్నాయి. ఎందుకంటే దేవుని సహాయం బట్టి దేవుని బిడ్డలు దేవుని పొందుతున్నప్పుడు ప్రియుల సాతాన్ని భయపడుతుంది అనమాట. సాతాన్ని భయపడుతుంది. ఇప్పుడు ఈ కాలంలో కూడా సాతాన్ చాలా భయపడుతుంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ శిరోమరం ద్వారా సాతాను యేసు కొరకు సంపూర్ణ ఓడించామన్నమాట. కాబట్టి ఓడిపోయిన స్థాయిలో సాతాను ఉన్నాడు, అది సాతానుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం కూడా గ్రహించుకోవాలి, వాక్యం ద్వారా మనం కూడా గ్రహించుకోవాలి. మనకు వ్యతిరేకమైన శత్రు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనుషులు కాదు. మనుషులతో మనకు పోరాటం లేదనమాట. మనకు పోరాటం మన శత్రు సాతాన్ అనమాట. కాబట్టి ఆ శత్రువు సాతాన్ని కూడా 100% శిలువ మరణం ద్వారా కొలొస్సీయులకు రాసిన 2:15 ప్రకారం యేసు కొరకు పూర్తిగా ఓడిచేస్తామన్నమాట. పూర్తిగా నిరాయుధులుగా చేస్తాం దేవుడు, పూర్తిగా ఓడిచేస్తామన్నమాట. కాబట్టి మీ యొక్క శత్రువు, నా యొక్క శత్రువు సేమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలకు శత్రువు మానవులు, మనుషులకు శత్రువు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క మానవులు మనుషులకు శత్రువు ప్రియులది సాతాన్ అనమాట. కానీ చాలా మందికి అది గ్రహింపు లేదనమాట, సత్యం గ్రహించుకోవడం లేదు. కాబట్టి ప్రియులారా మనం మన శత్రువు సాతాన్, మనుషులు కాదు. ఇప్పుడు ఒకవేళ మీరు మనుషులతో పోరాటం చేసే వ్యక్తి ఉండే దయచేసి పోరాటం ఆపాలి. శరీరానుసరంగా మీరు యుద్ధం చేసిన వ్యక్తి ఉండే తప్పకుండా మీరు ఆత్మీయ యుద్ధంలో ఫెయిల్ అయిపోతాయి అనమాట.
కాబట్టి ప్రియులారా క్షమించుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించుటూ మనం క్షమించుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, సత్యం గ్రహించినట్టు ప్రార్థన చేయాలి. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ప్రియులారా రెండోసారి టచ్ చేసాం అనమాట. రెండోసారి దూద టచ్ చేసాం. కాబట్టి దూద ప్రియులారా టచ్ చేసి లేపామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ప్రియులారా మన తాకుదల, దేవుడు మనం తాకినప్పుడు అది చాలా గొప్ప విషయం అనమాట. దెన్ ద ఏంజల్, 7వ వచనం, దెన్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అగైన్ అండ్ టచ్డ్ హిమ్ అండ్ సెడ్ గెట్. చూడండి, రెండోసారి టచ్ చేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న క్రిస్తువుడు ఏం చేస్తాడంటే మనల్ని తాకుతాడనమాట. మనల్ని తాకుతాడు. మనలో ఉన్నాము, మన విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు మన ప్రాణాన్ని తాకుతాడు, మన శరీరాన్ని కూడా తాకుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన మనల్ని తాకుతాడు. అది ప్రియులారా మన క్రిస్తువును ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. అంటే గోడ్స్ పర్సన్, పరిశుద్ధాత్మను మనం అనుభవించుకోవడం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని తాకుతున్నప్పుడు, మన శరీరాన్ని తాకుతున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు మెరకలు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? క్యాన్సర్ అలాంటి గడ్డలు అందు కూడా అది మాయమైపోతాయి అనమాట. ఈవిల్ స్పిరిట్ ఒకవేళ ప్రాణం శరీరంలో ఏదైనా ప్రభావంతో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణంలో తాకుతున్నప్పుడు అది వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తును ఎవరైనా తాకైనా, యేసుక్రీస్తు బొక్కను తాకైనా స్వస్థ ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాయి కాబట్టి ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీ ప్రాణాన్ని ఎల్లప్పుడూ తాకుతాయి అనమాట. మీ మనసు, మీ భావోద్యం, చిత్తాన్ని తాకుతాయి. ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మీ మనసును తాకుతున్నప్పుడు టెన్షన్ తొలగిపోతుంది అనమాట. క్రీస్తు మీ ఇమోషన్ తాకుతున్నప్పుడు అక్కడ ఉన్న దుఃఖం అంతా కూడా అది మెల్ట్ అయిపోతాయి అనమాట. దుఃఖం అంతా కూడా అది మెల్ట్ అయిపోతే అక్కడ ఆనందం, సంతోషంతో నింపబడతాయి అనమాట ఇమోషన్. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని తాకుతాయి అనమాట. తాకుతున్న కొద్ది ఏమవుతుంది? ఒకవేళ కోపం, పగ, చేదు ఏదైనా ఉంటే అంతా లేమైపోతాయి. అసూయ ఉంటే తొలిపోతాయి. పగ, చేదు, దురాశ అంతా లేమైపోతాయి అనమాట. ఇప్పుడు క్రీస్తు కూడా ప్రియులారా మనల్ని అన్నదాన్ని మనం ప్రార్థన చేస్తున్నా మనల్ని తాకుతున్నాం అనమాట. అలా దేవుడు తాకుతాడు, టచ్ చేస్తాడనమాట. దేవుడు హోలీ స్పిరిట్ మనల్ని తాకుతాడు. ఎందుకంటే మనకు బలం కావాలి. కాబట్టి దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు, మన ప్రాణం, శరీరం కూడా నిరంతరం ప్రియులారా హోలీ స్పిరిట్ మనల్ని ప్రభావం చేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. సాతాను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిరంతరం వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు నిరంతరం టచ్ చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మన బలవంతులుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ఏలియా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే కొద్ది వీక్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు దూద ప్రియులారా రెండోసారి తాకాం, అది మాత్రం కాకుండా కాబట్టి కొన్నిసారి ఒక్కసారి తాకిన బలం మొంత లేదంటే మరలా దేవుడు తాకుతారు. హల్లెలూయా. ఒక్కసారి ఎందుకంటే సమస్య అంత ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మనం చూస్తున్నాము యోహాను సువార్తలో ప్రియులారా మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు మరణించిన తర్వాత శిష్యులు అందరూ భయపడి ఒక గద్దెలో కూర్చున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు, తిరిగి లేచిన యేసుక్రీస్తు, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారి మధ్యలో వచ్చి మీకు సమాధానం అని చెప్తారనమాట. కాబట్టి రెండోసారి చెప్తున్నాం అనమాట. కొన్ని విషయాలు మనం చూస్తున్నట్టే రిపీట్ గా దేవుడు చేస్తున్నారు, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డోస్ ఎక్కువ పడుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనకు కూడా అది అవసరం అనమాట. మనం ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తున్నాం, చాలా విషయాలకు జవాబు వచ్చింది, ఇంకా కొన్ని విషయాలకు జవాబు రాలేదు అంటే మనం విసిగిపోవద్దు. ఇంకా కూడా మన యేసులో ప్రార్థన పెంచుకోవాలి, ఆరాధన ఇంకా పెంచుకోవాలి. ఇంకా మనం వాక్యం ఈటింగ్, దేవుని యొక్క వాక్యం తినడం ఇంకా పెంచుకోవాలి. కాబట్టి మనం 7వ వచనంలో రాయబడిందమ్మా, 7వ వచనం ఒకసారి చదవండమ్మా. 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. ఆమేన్. Then the angel of the Lord came again. చూడండి, స్తోత్రం. అంటే ఏలియా పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక జరగాలి అనమాట. జరగాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క తీర్మానములు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మరలా దేవుడు దూతని పంపారు. హల్లెలూయా. కాబట్టి then the angel of the Lord came again and touched him and said. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనలో పరిశుద్ధాత్మ వలన మహిమా నిరీక్షకుడు మనలో నివాస చేసుకొని మనల్ని నిరంతరం తాకుతున్నాం అనమాట. కాబట్టి మనం ఎక్కువ ధన్యులం అనమాట. ఏ లేకుండా మనం గొప్ప ధన్యులు ఇప్పుడు, ఎందుకంటే మనం దేవుని కలిగి ఉన్నాం. నిరంతరం పర్మనెంట్ గా పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుడు మనలో పర్మనెంట్ గా ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఏ లేవులో ప్రియులారా మనం చూస్తున్న దేవుడు పర్మనెంట్ గా లేదనమాట. వస్తాడు వెళుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వెళుతాడు, అలా ఉంది అనమాట. కాబట్టి దూత మనం చూసినట్లయితే టచ్ చేస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు, టచ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మనలో అలా కాదు. మనలో నిరంతరం పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప దేవుడు
మనలో నిరంతరం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నిరంతరం పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద అల్లాడినట్టు మన మీదే అల్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిరంతరం ప్రియులారా దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించుకుంటూ దేవుడు యేసు రక్తం ద్వారా మనకు అడగబడాలి, యేసు నామములో ఆధారపడాలి. దేవుడు కృప అనుగ్రహించిన నిరంతరం దేవుడు తాకుతాడు. కాబట్టి బ్రదర్ అంతగానో దేవుడు మనల్ని బలపరుస్తాడు అనమాట. ప్రియులారా బలపరుస్తాడు. వాక్యం ఆహారం ఇచ్చి ప్రియులారా దేవుడు బలపరుస్తాడు. గెట్ అప్ అండ్ ఈట్ సమ్ మోర్. కాబట్టి ఇప్పుడు దాకా మనం తిన్నాం, కొంచెం కూడా మోర్ ఎక్కువ తినాలన్నమాట. మనం అనుకున్నాం సరిపోయిందని. నో. కాబట్టి ఇంకా కూడా ప్రియులారా మనం ఎక్కువ తినాలి. వాక్యం ప్రతిరోజు తినాలన్నమాట. ఎక్కువ తినడం ప్రియులారా ఇంకా మంచిది అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి ఎక్కువ తినాలి. కాబట్టి ఎక్కువ వాక్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ఎక్కువ సమయం గడుపుతున్న కొలది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంకా ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడున్న దానికి ఇంక్రీస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ సమస్యలు ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్న ఆ సమస్యలు దాంట్లో మీరు ముందుకు వెళతారనమాట. అలాగే దాన్ని ఓవర్కమ్ చేసుకొని మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఏం చేసుకోవాలి ప్రియులారా, గెట్ అప్ అండ్ ఈట్ సమ్ మోర్. కాబట్టి ద జర్నీ ఎహెడ్ విల్ బి టూ మచ్ ఫర్ యూ. కాబట్టి మీకు ముందుకు వెళ్ళాల్సిన ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది అనమాట. ఇంకా చాలా రోజులు బ్రతకాలి, చాలా సంవత్సరాలు బ్రతకాలి. కాబట్టి పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. పవర్ ఇంక్రీజ్, పవర్ ప్రియులారా యేసు క్రీస్తులో ఉంది. దేవుని వాక్యములో పవర్ సమృద్ధి ఉంది, యేసు నామములో పవర్ సమృద్ధి ఉంది, యేసు రక్తములో మనకు ప్రియులారా పవర్ సమృద్ధి ఉంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుల్లో పవర్, యేసు క్రీస్తున్న సమాధి నుండి తెరలిపోయిన హోలీ స్పిరిట్ లో శక్తి సమృద్ధి ఉంది అనమాట. అది మనం వాడుకోవాలన్నమాట. అది మనం ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు దాకా మనం తిని ఉండవచ్చు, వాక్యాలు తిని ఉండవచ్చు, ప్రార్థన చేసి ఉండవచ్చు, మంచిది. దానికి తగినట్టు రిజల్ట్ అంతా దేవుడు చేశాడు. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు జరగాలి. కాబట్టి ఏం చేసుకోవాలి, ఈట్ మోర్, ఈట్ సమ్ మోర్. ఇంకా మనం తినాలి, ఇంకా తినాలి. హల్లెలూయా. కానీ అక్కడే దాని మధ్యలో సాతాను వస్తాడేమో. ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తారా, జవాబు రాలేదు, ఇంకా ఎందుకు తినాలి, ఇంకా ఎందుకు వాక్యం తినాలి, ఇంకా ఎందుకు బైబిల్ చదవాలి, ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలి, ఇంకా ఎందుకు సహవాసం, ఇక్కడే అయిపోయిన సరిపోతాయి కదా అని దెయ్యాలు చెప్తాడు. అప్పుడు ఈ సాతాన్ ప్రియులారా మనం సాతాన్ కావచ్చు, మనం ఏలియాతో కూడా అలాంటి ప్రేరణ ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సరే ఏదైనా ప్రియులారా మనం చూసినట్లయితే ఆయన అయితే ప్రార్థన ఇస్తే ప్రాణం తీయమని ప్రార్థన చేశాను, కానీ దేవుడైతే ఆ ప్రార్థన ఎస్ చెప్పలేదనమాట. దేవుడు తన ప్రణాళిక బయలుపరిచామన్నమాట. దేవుడు తన ప్రణాళిక బయలుపరిచాం, దూత ద్వారా పంపించి దేవుడు తన చిత్తం బయలుపరిచామన్నమాట. కాబట్టి ఎక్కువ వాక్యాలు మనం తెలియకూడదు, ప్రార్థన చేస్తున్నకూడదు, దేవుని స్వరం విని దేవుని యొక్క చిత్తం ఏదని మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. దేవుని చిత్తం మనం అర్థమైపోయినప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టు దేవుడు కృప అనుగ్రహించి ముందుకు నడిపిస్తారు, తప్పకుండా నడిపిస్తారు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 40 రోజు రాత్రి పౌలు నడిచి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ఇదే అధ్యాయము 15-16 వచనములో మనం చూస్తున్నాం. 3 వ్యక్తులను, ఏవు అలాగే ఎలీషా ఇంకా ఒక వ్యక్తిని కూడా ప్రియులారా మనం చూస్తుంటే అభిషేకించమని దేవుడు చెప్పామన్నమాట. కాబట్టి మనలో వచ్చిన అభిషేకం ప్రియులారా చాలా గొప్పది. మనలో ఉన్న యేసు క్రీస్తు చాలా గొప్పవాడు. క్రీస్తు ఉండే అనాయింటెడ్ వన్. క్రీస్తులో అభిషేకం సమృద్ధి ఉంది. అభిషేకం మనం రిలీజ్ చేసేవారు ఉండాలి. కాబట్టి ఇప్పుడు దాకా మనం ప్రయత్నం చేసి ఉండొచ్చు, కొందరు ఫెయిల్ అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇంకా మనం దేవుని ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, టెస్ట్ చేయాలి. దేవా మీ ఆత్మతో నన్ను అదేంగా నింపము, ప్రార్థన చేయాలి, ఆధారపడాలి. దేవుడు తప్పకుండా నింపుతారు. విసిగిపోవద్దు విసిగిపోవద్దు. దేవుడు ఆత్మతో నింపుతాడు. ఇద్దరులను కూడా అభిషేకించడు, అనేకులను అభిషేకించి అనేకులను మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతానుకు వ్యతిరేకంగా ప్రియులారా ఒక సైన్యం, ఒక గుంబెను లేవనెత్తినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని బలపరిచి అనేకులను దేవుడు లేపుతాడనమాట. కాబట్టి మనం గట్టిగా నిలబడాలి. అది సాతానుకు తెలుసు. అందుకొరకే సాతాను ఏం చెప్తాడు, నువ్వు ఇప్పుడే చనిపోవాలి, నువ్వు బ్రతువద్దని చెప్తాడు. ఎందుకంటే సాతానుకు తెలుసు నేను క్రీస్తు కొరకు గట్టిగా నిలబడి ప్రార్థన, వాక్యములు, ఆరాధనలు ఇంకా మనం ఇలాగ చేస్తున్న కొలది సాతాన్ చేతుల్లో ఉన్న అనేకులు దేవుని చేతుల్లోనికి వచ్చేస్తాయి అనమాట. సాతాన్ చేతుల్లో ఉన్న అనేకులు ప్రియులరా వారి బంధకం నుండి బయటపడతాయి అనమాట. అది సాతానుకు తెలుసు. అందుకొరకే సాతాన్ ప్రయత్నం చేస్తాడు, నేను ముందుకు వెళ్లకుండా నెగిటివ్ మాటలు వినిపిస్తాడనమాట, దారి డైవర్ట్ చేస్తాడనమాట. కాబట్టి మనం సత్యం అర్థం చేసుకోవాలి, మనం గట్టిగా నిలబడాలి. యేసు ప్రార్థన ఇంకా ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రార్థన, ఆరాధన, వాక్యాన్ని ఇంకా ఎంకరేజ్ చేసుకోవాలి, రోజుకు ఎంకరేజ్ చేసుకోవాలి. మహిమ నుండి అదే మహిమకి వెళ్ళాలి, కానీ తగ్గిపోవద్దు అనమాట. మనం ఇంకా ఎక్కువ చేసుకోవాలని తక్కువ చేయవద్దు అనమాట. అప్పుడు ఏమవుతుంది, దేవుని కార్యాలు తప్పకుండా జరుగుతాయి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఏదైతే చివరి భాగంలో మనం చూస్తున్నాము
స్తోత్రం. ప్రియులారా మనం చూస్తున్నాము ఎలీషాను మనం పిలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. మా వాక్యం కూడా చదువుతారమ్మా. 19 అధ్యాయము 19 ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 ఆరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా ఓకే, అతడు ఒకటి చూడండి, దుప్పటి వేసామన్నమాట. కాబట్టి దేవుడు చెప్పినట్టు ఎలీషా చేస్తామన్నమాట. కాబట్టి వెళ్ళాము, దుప్పటి వేసాము. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఎలీషా అక్కడ పని చేస్తున్నాం అనమాట. దాదాపు అక్కడే పని చేస్తున్నాము. తర్వాత ఎలీషా చెప్తున్న ఒక విషయం ఉంది, నన్ను ఒక్కసారి నా తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి వారిని ముద్దు పెట్టిన తర్వాత నేను తిరిగి వస్తామని చెప్తారు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఏలిషా ప్రియులారు ఏలియాను వెంబడించినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. అదే చివరి వదన చదవండి అమ్మా. అక్కడ రాయబడి ఉంది, అసిస్టెంట్ గా మార్చబడాం అనమాట. ఏలియా ప్రవక్తకు ఏలిషా ఒక అసిస్టెంట్ గా మార్చబడినట్టు మనం చూస్తున్నాం. అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నుగుల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసి తరుణ తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారం చేయుచుండెను. ఆమేన్. కాబట్టి ప్రియులారు మనం చూస్తే దేవుడు అభిషేకం, దేవుడు స్వరం విని ప్రియులారు వెళ్ళి ఏలిషాను కలిసాము, దుప్పటి వేసాము. అంటే అభిషేకం ప్రియులారా ట్రాన్స్ఫర్ చేసినట్టు మనం దాని నుండి అర్థం చేసుకోవచ్చు, లేదంటే పులుపులో ఇదనమాట. కాబట్టి ప్రియుల తర్వాత మనం చూస్తున్నాము ఏలిషా ప్రియులారా ఏలియాను వెంబడించాము అనమాట. అంటే ఒక అసిస్టెంట్ గా తనకు సహాయం చేసామన్నమాట. తర్వాత అభిషేకంలో ఎదిగినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియా దేవునికి లోబడిన కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే శిష్యులను దేవుడు ఇచ్చామన్నమాట. శిష్యులను ఇస్తాడు, దేవుడు అనుగ్రహించాడు. తప్పకుండా మన క్రిస్తు గారు గట్టిగా నిలబడినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు అనేక శిష్యులను దేవుడు అనుగ్రహిస్తాడు. వారు కూడా అభిషక్తులుగా మనం మార్చాలి. మన అభిషక్తురాలుగా మనం బ్రతకాలి. అలాగే అనేక అభిషక్తులను ఈ కాలంలో లేవనెత్తే కుమార్తెగా మనం ఉండాలి అనమాట. దేవుని చిత్తం అనమాట. ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నారు, ఆహాబి రాజు అలాగే ఇజబెల్ అలాంటి వ్యక్తులు, ఇంకా చాలా వ్యక్తుల ద్వారా అభిషక్తులను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. కానీ దాని మధ్యలో పరిశుద్ధాత్మడు జీవగల దేవుడు ఏం చేస్తున్నారు అంటే ప్రియులారా ఏలియా, హల్లెలూయా, ఒబద్యా అలాంటి వ్యక్తులను లేపి అనేకులను అభిషేకించి అభిషక్తులు గుంపు దేవుడు తయారు చేస్తున్నమాట. అంటే క్రిస్తువును కలిగిన గుంపును దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేపుతున్నాం అనమాట ఈ కాలంలో. అది చాలా స్పీడ్ గా, వేగవంతంగా, శక్తివంతంగా, బలవంతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏలియా అనుకున్నాము తను మాత్రం ఉన్నామని అనుకున్నాం, కానీ దేవుడు సర్వజ్ఞాని, సర్వాధికారి కాబట్టి ఆ కాలంలో దేవుడు చెప్పారు, నువ్వు మాత్రం కాదు, ఇంకా 7,000 ప్రజలు, అంటే బాలు దానికి లోబడలేని, అంటే బాలు దానికి ముద్దు పట్టలేని అని మాట బైబిల్ ఉంది. ముద్దు పట్టలేని బాలుకు అంటే లోబడలేని సత్యదేవుని ఆత్మలో సత్యములు ఆరాధన చేస్తున్న గుంబెను పరిశుద్ధాత్మదేవుడు పైకి తీసుకొని వస్తున్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు దాని కొరకు ఏలియాను కూడా దేవుడు వాడుకున్నామన్నమాట. స్తోత్రం. కాబట్టి సాతాను కోరి అనేది దానికి వంతు నీవు మరణించాలి. అలాంటి ఆలోచన తీసుకొని వస్తాయి. అంటే దానికి అర్థమైనది నీ ద్వారా దేవుడు చాలా బలమైన కార్యాలు దేవుడు చేయబోతుంది. స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు సాతాను అలాంటి వాయిస్ వినిపిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సాతాను పరిణామాలను మనం చూస్తాం. అందరి దగ్గర వెళ్ళి అలాగే చెప్పలేదు. ప్రత్యేక దేవుని పులుపున్న వ్యక్తి, దేవుని కోళింగ్ ఉన్న వ్యక్తి, దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి, దేవుని ప్రణాళిక గొప్పగా సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్న వ్యక్తులు ప్రియులారా వారిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, మీకు కూడా సమస్యలు ఉంది అంటే ప్రియులారా అర్థం చేసుకోవాలి. కాబట్టి శత్రువు మనుషులు కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈశ్వరత్వంలో ఏసంలో ప్రార్థన చేయాలి, వాక్యంగా చదవాలి. ఇప్పుడు దేవుని చిత్తాలు దేవుడు మీరు అనుభవించడం దేవుడు కృప చూపిస్తాడు అనమాట. అనేక శిష్యులు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనం నమ్మకుండే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలాగే ఏమవుతుంది, మనం ఇంక్రీస్ అవుతుంది, శక్తి ఇంక్రీస్ అవుతుంది. మహిమ నుండి మహిమలో మనం ఎదుగుతున్న కొలది ప్రియులారా శిష్యులు కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. డబ్బు ఇన్కమ్ కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. తప్పకుండా ప్రియుల దేవుని మహిమలో మనం ఇంక్రీస్ అవుతున్న కొలది ఇన్కమ్ కూడా ఇంక్రీస్ అవుతాయి. మన అనేకలకు సహాయం చేసిన వ్యక్తిగా మార్చబడి, అప్పు తీసుకున్న వారు కాదు, పిచ్చేవారుగా ప్రియులారా మార్చబడతాయి అనమాట.
కాబట్టి మనం క్రిస్తు మీద మనం ఫోకస్ చేయాలి. వాక్యం పరిశుద్ధాత్మ వలన మనం ఇంకా తినాలి, బలం పొందుకోవాలి, దేవుని చిత్తం కొరకు గట్టిగా నిలబడాలి, దేవునికి లోబడి ముందుకోవాలి. దేవుడు అయితే గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా అందరి ద్వారా దేవుడు చేస్తాడు అనమాట. ఒకరి ద్వారా కాదు, దేవుడు మనందరి ద్వారా దేవుడు చేస్తున్నప్పుడు దేవునికి ఇంకా బలమైన కార్యం దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులార మనం ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో మనం తగ్గిపోవద్దు, ఎక్కువ చేయాలి. మనం సాధ్యమైనంత చేసుకొని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆమె చెప్తున్న తర్వాత మీరు ప్రార్థన చేయవద్దని కాదు, ఆమె చెప్పిన తర్వాత కూడా మీకు సమయం ఉంటే ప్రార్థనలో గడపండి, ఆరాధనలో గడపండి, వాక్య ధ్యానంలో గడపండి, మీ పనులు చేసుకొని ఇది కూడా చేయండి. అలాగే నిరంతరం అనమాట, నిరంతరం. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, నిరంతరం శుద్ధించుకోవడం అంటే హోలీ స్పిరిట్ ప్రేరణలో నిరంతరం మీరు రేషియోతో ఎంజాయ్ చేసుకోవడమే, పరిశుద్ధాత్మతో ఆనందించుకోవడం. అలాంటి బ్రతుకు అనమాట, ఎండ్ లేదనమాట. ఆమె చెప్తున్నప్పుడు ఎండని కాదు, మీటింగ్ అంటే మనం స్తోత్రం. కొందరు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ ఆమె చెప్తున్నంతే. అంటే దానికి అర్థం మీరు తర్వాత ప్రార్థన చేయవద్దని కాదు, తర్వాత ఆరాధన చేయవద్దు, తర్వాత మీరు మీ ఇందులో మీరు ఎంతసేపు అయినా ప్రార్థన వేసుకోవచ్చు, ఎంతసేపు అయినా ఆరాధన వేసుకోవచ్చు, ఎంతసేపు అయినా వాక్యం చదవచ్చు, మీ ఆగలిని బట్టి. మీ ఆమె లోపల ఆగలి ఉంది కదా, అది తీరాలి అనమాట. అంతసేపు మీరు మీ బాధ్యత చేసుకొని ప్రియులారా మీ భర్తను చక్కగా చూసుకొని, మీ భార్యను ఆమె గౌరవించుకొని, ప్రేమించుకొని, మీ పిల్లల్ని మంచిగా చూసుకొని, బాధ్యత ఉంది కదా చేసుకొని చేయాలన్నమాట. చేసుకొని చేయాలి, లేదంటే సమస్యలు వస్తాయి. కాబట్టి బాధ్యత పనులు చేసుకొని దాంతో కూడా ఇది చేసుకొని ఉండాలి. ఇది ఎల్లప్పుడూ మండించుకొని ఉండాలి అన్నమాట. ఎల్లప్పుడూ ప్రార్థన, బైబిల్లో రాయబడి ఉంది, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయాలి, ఇలాగ స్తుతించుకోవడం, ఆరాధన. ప్రార్థన అంటే ఒక పని కాదు ప్రియులారా, అది మనం దేవునితో ఉన్న ప్రేమలో ఏసే ప్రేమ మనం గ్రహించుకొని, ఏసుతో మాట్లాడుతూ ఏసే మనతో మాట్లాడతారు. అలాగే పాటలు పడి ఆనందించుకొని స్తుతించుకొని జయ జీవితం అనమాట, ఆనందం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:18 ప్రియులారా అపోస్తలుడైన పౌలు మనం చూసినట్లయితే, నేను మీ అందరికన్నా నేను ఆత్మలో ఎక్కువ ప్రార్థన చేస్తామని సవాలుగా చెప్పినట్టు ప్రియులారా మనం చూసాం. కాబట్టి మనం కూడా అదేంగా ప్రార్థన చేసుకోవాలి, అదేంగా వాక్యాలు తినాలి. ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సమస్యలంతా మీరు ఓవర్కమ్ చేసుకొని ప్రతి వ్యక్తిగా దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా నిలబడదాం. దేవుడు కృప అనుగ్రహించినాక ఈ వాక్యం ద్వారా మనల్ని దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు గొప్ప దేవుడు తండ్రి, దేవా మీ స్వరం వినే ఆ ధన్యత ప్రభావ మాకు అనుగ్రహించండి. దేవా ప్రత్యేకం ఆరాధిస్తున్నాం తండ్రి, సుధీస్తున్నాం తండ్రి. దేవ వందనాలు తండ్రి, మాతో గౌడ పరిశుద్ధాత్మ దేవా మా అందరితో మాట్లాడము తండ్రి, అన్నదాన్ని నడిపించమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ ఎంత సమస్యలు ఉన్నా కానీ తండ్రి దాని మధ్యలో కూడా వేసే మీ స్వరం చాలా క్లియర్ గా విన్నట్టు ప్రతి ఒక్కరికి అధికమైన కృపదేవ దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి మీ స్వరమని అనద్దనం దేవా మిమ్మల్ని వెంబడించే ఆ కృప తండ్రి మాకు అందరికీ అధికంగా పరిశుద్ధాత్మ దేవ సహాయం దేవని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బన ఆరాధన కరగరబిన సుగోలో కొరబిడే తమ మీటింగ్ లో పాల్గొంది అందరిని బట్టి ప్రత్యేకంగా సుదేశిస్తున్నాం తండ్రి. తమ మీ అభిషేకంతో అధికంగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అదే ఆమె అనేక అభిషక్తులను లేవనెత్తే గొప్ప అభిషేకం ఆమె తండ్రి అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మ బలపరచుదండి. ఓహి బన సుగోలో కోరబిన కోరబిడే సాతాన్ రాజ్యానికి ఉద్దరంగా తండ్రి అభిషేకించి బలంగా తండ్రి మీ చిత్తానుసరణ ప్రతి ఒక్కరును తండ్రి పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకంతో నింపి ప్రభావ మీరు బలంగా తండ్రి మీ చిత్తానుసరంగా తండ్రి వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బన సుగోలో కోరబిన కోరబిడే వారి శిష్యులు సంఘ యేషములు ఇంగరిస్తూ ఉన్నాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన నూతన వ్యక్తులు రక్షణ పొందినాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అపవాది క్రియలు యేషములు లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బన సుగోలో కోరబిన కోరబిడే వారిని రాజ్యం మొదటి బతుకుడు ఎప్పటివైనా అనుగ్రహిస్తామని వాగ్దానం చేసినట్టు ప్రభావ మీ రాజ్యం నీది బతుకుతున్న ప్రతి ఒక్క తండ్రి బిడ్డలో ఒక తండ్రి వారికి అవసరాలు ఏ సుధమలో అద్భుతంగా ధనేమో చేసి తీర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్గా, రిలేషన్షిప్ ప్రతి మీ ఏ సుధమలో దీవిస్తున్నాం తండ్రి. మీ రక్తం విడలేస్తున్నాం తండ్రి. మీ ఆమె దీవిస్తున్నాం తండ్రి. శాపాలు తొలిపోయినాక ధనేమో చేసి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు అనుభవించినాక తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి ఆశీర్వాదంగా లేవనెత్తమని ప్రార్థన అభిషేకంతో నింపి హోలీ స్పిరిట్ మీరందరినీ దేవ లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడు అనుభవిస్తున్న ఆశీర్వాదాల కంటే ఇంకా లోతైన ఆశీర్వాదంలోనికి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవ నడిపించి ఉందండి. హోలీ స్పిరిట్ దేవ ఆనందతైనతో నింపముందండి, సమాధానంతో కుమరించి ఉందండి, ధైర్యంతో నింపముందండి, వాక్య రెవల్యూషన్తో నింపముందండి. పరలోక స్వరం ఏసే మీ స్వరం ఎల్లప్పుడూ వినే కృప కుమరించి ఉందండి దేవ. మీ స్వరం ఆమె విని
దేవా రాజుతో చెప్పినట్టు తండ్రి, అధికారులతో చెప్పినట్టు అభిషేకంతో కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దేవా మీరు సర్వాధికారి, గొప్ప దేవుడు. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ఇప్పుడు దాకా మమ్మల్ని కాపాడినాడు, సుధీస్తున్నాం తండ్రి. చేస్తున్న మేలు బట్టి వందనాలు తండ్రి. దేవా ఈ సంబరసని ఇప్పుడు దాకా కాపాడినాడు, సుధీస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవా చేస్తున్న మేలు బట్టి వందనాలు, ఇంకా చేయబోతున్న మేలు బట్టి కూడా సుధీస్తున్నా. మహిమగనత మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478-618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.